Good morning, children. Magnetic effects of electric current. 1820లో ఫస్ట్ టైం హ్యాన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ అనే ఒక ఫిజిసిస్ట్ కరెంట్ పాస్ అవుతున్న వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేశాడు. అంటే ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఒక కంపాస్ కరెంట్ క్యారింగ్ వైర్ పక్కన ఉన్నప్పుడు ఆ కంపాస్ నీడిల్ డిఫ్లెక్ట్ కావడం గమనించాడు. దీన్ని బట్టి ఈ ఎక్స్పెరిమెంట్ చాలాసార్లు రిపీట్ చేసి ఫైనల్గా ఎవ్రీ కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ అని కన్ఫర్మ్ చేశాడు. దీన్నే మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. మరి ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే దానికి కూడా రైట్ హ్యాండ్ రూల్ వాడతాం. కరెంట్ ఒకవేళ వైర్లో పైకి వెళ్తుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాంటీ క్లాక్ వైజ్, కరెంట్ కిందికి వెళ్తుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లాక్ వైజ్. దీన్నే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాం. అంటే ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ కనుక్కుంది హ్యాన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్. అదేంటి, ఎవ్రీ కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే కరెంట్ క్యారింగ్ వైర్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. కరెంట్ క్యారింగ్ వైర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్.